శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మోనాలిసా కేసులో ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుందనే చెప్పాలి. భర్త పైన పోక్సో కేసు పడింది అనేది తెలుస్తుంది. అసలు ఆ వివరాలు ఏంటి? అసలు యాక్చువల్గా మోనాలిసా ఏమందండి, ఆ డైరెక్టర్ మీద కేసు పెడతానంది కదా, నన్ను లైంగికంగా వేధించాడు, అవును. నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అతను చెప్తున్నవన్నీ అబద్ధాలు, 3 లక్షలు ఖర్చు పెట్టాడు, 10 కోట్లు కాదు సినిమాకి అంది. తర్వాత నా వయసు 18 ఏళ్ళు దాటిందని చెప్పింది. అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది చిన్నపిల్లని. ఒక రకంగా ట్రాప్ చేశారని అర్థం. లేకపోతే ఇవాళ అమ్మాయికి 16 ఏళ్ల 2 నెలల 12 రోజులట యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్. 2009 డిసెంబర్ 30న మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు కదా మధ్యప్రదేశ్లో. సో ఆ మున్సిపాలిటీ సర్టిఫికెటు తీసుకున్నారు. ఇప్పుడు షెడ్యూల్డ్ తెగల కమిషన్ దీని మీద ఈ అమ్మాయి వయసు మీద నిర్ధారణ చేశారు. ఓకే. మరి ఎవరు అంటే కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, మేబీ పేరెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇంకెవరు ఇస్తారు. అంటే ఇది మీరు అన్నట్టుగా లవ్ జిహాద్ కాదు, ఇది అసలైన కేరళ ఫైల్స్ అని కేరళ ముఖ్యమంత్రి అన్నారు. అవును కదా, పినరయి విజయన్ గారు. ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. రెండోది, చాలామంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. నైనార్ దేవాలయంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారు. ఇక్కడ పెళ్లి చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, పురోహితులు, హాజరైన రాజకీయ నాయకులు, మరి అందరూ కూడా ఈ చట్టం కిందకి వస్తారా? వాళ్ళ దగ్గరుండి చేయించారుగా. ఓకే. మీకు తెలుసో లేదో, ఇటీవల కాలంలో అంటే సిల్లీగా అనిపిస్తాయి మనకి. ఒకప్పుట ఎవరికో ఈ చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కదా, బాల్య వివాహాలు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరు అలా బాల్య వివాహం అవుతుంటే ఆపేశారు అని ఆ కోపం పెట్టుకుని కొన్ని సంవత్సరాలు వాళ్ళు మాట్లాడలేదు. మొన్న వాళ్ళు చెప్తున్నారు, అసలు మేము చేయలేదండి ఆ పని, కానీ మా వాళ్ళు అలా చేశారు అంటే వాళ్ళ తాతగారి టైంలో. అట్లా ఉంటాయి. మరి అప్పుడే అంత తప్పు అయినప్పుడు ఇప్పుడు ఎంత తప్పు ఉండాలి కదా. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఈ సోషల్ మీడియా వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా, దీని మీద ఒక డిబేట్ నడవాలి. ఇప్పుడు ఒక తేనె కళ్ళ అమ్మాయి, ఒక అందమైన కళ్ళున్న అమ్మాయి ఓవర్ నైట్లో మీరు స్టార్ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి మీరు డబ్బు సంపాదించుకున్నారు, ఆ పిల్లకి ఒక జీవితాన్ని ఇచ్చానని మీరు అనుకున్నారు. ఒక సాధారణంగా బతికే అమ్మాయి అసాధారణ స్థితికి వచ్చింది. అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. మారిపోయిన లైఫ్ స్టైల్లో అమ్మాయి ఈ మెరుపుల ప్రపంచంలో తన్ని తాను మర్చిపోయిందా? ఇవాళ అసలు ఫర్మాన్ ఖాన్కి ఎట్లా చిక్కింది అంటే, అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయింది, అదంతా ఓకే, కానీ అంత గుడ్డిగా ఎలా నమ్మింది? ఓ పక్క కుటుంబం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ అమ్మాయి పెళ్లివైపు వెళ్ళకూడదు. ఇప్పుడు చిన్నపిల్ల, ఏం తెలిసాక చదువుకుందామనో ఇంకేదైనా చేయొచ్చు, తనకి ఏ అభిరుచులు ఉన్నాయో వాటి వైపు వెళ్ళచ్చు యాక్ట్ చేసుకుంటూనే. కానీ సడన్గా ఈ మ్యారేజ్ అనే దాంట్లో ఇరుక్కుని ఇవాళ ఫర్మాన్ ఖాన్ మీద జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఓకే. యాక్చువల్గా మనం అతను ఎవరో డైరెక్టర్ మీద పడుతుంది అనుకున్నాం. అవును అవును. కానీ చిత్రంగా ఫర్మాన్ ఖాన్ మీద పడింది. ఓకే. అంటే ఇప్పుడు అతనికి నాన్ బెయిలబుల్ ఉంటుందా మేడం, ఎలా ఉంటుంది? ఉండొచ్చు. ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ మరి ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తాడు? తప్పేగా, డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. అండ్ మ్యారేజ్ చేసుకున్న టైంలో బర్త్ సర్టిఫికెట్ వాళ్ళు చూపించింది ఫేక్ అది అని Okay. చెప్తోంది కమిషన్. ఓకే. బర్త్ సర్టిఫికేట్ ఫేకు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అన్నారు కదా, ఇప్పుడు అది కూడా చెల్లదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతుందా ఏంటి? అసలు మీరు మోనాలిసాలో వచ్చిన మార్పు గమనించారా? ఒక అమాయకంగా ఇంతంత కళ్ళేసుకుని ఆల్చిప్పల్లాగా ఉన్న అమ్మాయి పెళ్ళయ్యాక ద వే షీ స్పోక్, ఎంత ఆశ్చర్యం వేసింది మనకి. అంటే ఎంత బ్రెయిన్ వాష్ చేశారు అనేది. చాలామంది మీరు అలా ఎలా చెప్తారండి అనొచ్చు, మన వేరియేషన్ చూసాం. అంటే అది అమాయకత్వమే నన్ను అడిగితే. మెచ్యూరిటీ లేదు కదా, మెంటల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఆ పాపకి. మన ఇళ్లలో పిల్లల్లాగానే కదండి, ఏం తెలుస్తుంది లోకం. ఆ పూర్వం పెళ్ళిళ్ళు చేయలేదంటే అది వేరు, ఇప్పుడు సొసైటీ వేరు కదా. ఏదైనా అమ్మాయి ఒక రకంగా బలైపోయినట్టే. కానీ ఓకే, బయటకు వచ్చి ఇప్పుడు తను మళ్ళీ మరి సినిమా ఫీల్డ్కి వెళ్తుందా, మళ్ళా తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి
తన పూసలు అమ్ముకునే పాత వృత్తిలోనే కొనసాగుతుందా, లేదు ఇప్పుడు అమ్మాయిని ఇంకా మళ్ళా వీటికి పిలుస్తారా, ఏంటి రిబ్బన్ కటింగ్లకి వాటికి, లేదు ఏమైనా మోడలింగ్లో పిలుస్తారా, లేదు సినిమా ఛాన్సులు ఉంటాయా? ఇప్పుడు సినిమా ఛాన్సులు ఇచ్చేవాళ్ళు ఆ అమ్మాయి వయసు దృష్టిలో పెట్టుకుని భయపడాలి. ఎందుకంటే రేపొద్దున ఏ కేసు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం అనుభవం ఉంది కాబట్టి తను అమ్మాయితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్ మీద ఆల్రెడీ కంప్లైంట్స్ చేసింది కాబట్టి అమ్మాయి తల్లి తండ్రి మీద కూడా కంప్లైంట్స్ చేసింది. ఒక్కటే సినిమా కదా చెయ్యి, అలవాటు అవుతుంది అదేను, వాళ్ళు అలాగే ఉంటారు అని చెప్పారు అన్నట్టుగా అమ్మాయి చెప్పింది. అందులో నిజానిజాలు అమ్మాయికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఏది ఏమైనా ఇప్పుడు మోనాలిసా పైన మెట్టు అన్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్తో అమ్మాయి జీవన గమనం ఆగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ.